ఈరోజు మన స్పెషల్ చూసారా ఉగ్గాని. ఇది మన నెల్లూరు సైడ్ అయితే అస్సలు చేసుకోరు, కానీ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది కదా. కడపలో ఇది ఎక్కువ చేసుకుంటారంట, రాయలసీమ సంథింగ్ చెప్తారు. కానీ మాకైతే ఈ ఉగ్గాని రెసిపీ చాలా బాగా నచ్చేసింది. అంటే ఇప్పుడే చేయడం లేదులేండి, ఒక 3 years నుంచి చేసుకుంటూనే ఉన్నాము. ఇది ఎప్పుడో మా మెనూలో, బ్రేక్ఫాస్ట్ మెనూలో యాడ్ అయిపోయింది. సో మీకు ఈరోజు చూపిస్తున్నాను మా ఇంట్లో ఎలా చేసుకుంటారని చెప్పి. ముందు వాటర్ చూడండి, రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఎంత క్లియర్గా ఉన్నాయో. అసలు ఇలా ఉంటాయి ఈ బొరుగులు. వాష్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే మనం వాష్ చెయ్యం కదా బొరుగులు, అలాగే తినేస్తూ ఉంటాము. కానీ దీంట్లో ఇంత రెస్ట్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. సో బొరుగులు అయితే ఇంత పొడి పొడిలాడుతూ ఉండాలి. జస్ట్ వాటర్లో వేసి ఒక 30 seconds అలా ఉంచి స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు అలా పొడి పొడిలాగా వస్తుంది. ఇప్పుడు ఉగ్గానిలో ఒక పొడి వేస్తారు, దాంట్లో చూపించాను కదా, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, పుట్నాల పప్పు అంటే సాయిపప్పు అంటారు మన నెల్లూరు సైడ్, అవి వేసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఒక బాండల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, టమాటాలు వేసి బాగా వేయించుకోండి. కరివేపాకు కూడా వేసుకొని. సో ఈ పొడి ఎప్పుడు వేయాలి అంటే మనం దీంట్లో బొరుగులు వేయంగానే వెంటనే వేసేసేయాలి, అప్పుడే బాగుంటుంది. సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. కారం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసాం కాబట్టి. ఉప్పు మాత్రం తక్కువ వేయాలి, ఎందుకంటే బొరుగుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వేయాలి చూసుకొని. చూడండి ఇప్పుడు చెప్పినాను కదా, పొడి వేసేసుకోవాలి. పొడి వేసుకొని కలుపుకొని, అసలు రాయలసీమ వాళ్ళు ఇలా చేస్తారో లేదో అయితే నాకు తెలియదు. మొత్తం కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండాను నేను. అబ్బా టేస్ట్ ఉంది అసలు. మీరు ఖచ్చితంగా మీరు తిన్నారంటే ఇది కూడా మీ బ్రేక్ఫాస్ట్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. చాలా లైట్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.